క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి, ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదాము. లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 26వ వచనం. నోవాహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలోనే జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండికియబడుచు నుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనం చేశాను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇళ్ళు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనం చేసింది. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షముకు దినమున జరుగును. ప్రార్థన చేసుకుంది. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికి అంతట్లో మీరే ఉంది నడిపించండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం: క్రీస్తు రాకడ కొరకు నీవు సిద్ధమా? క్రీస్తు రాకడ కొరకు నువ్వు సిద్ధమా? దేవుడు, తండ్రైన దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి ప్రతి ఒక్కటి కూడా మనిషినికి ఇచ్చారు. అయితే క్రీస్తు రాకడ కొరకు ఎలా సిద్ధపడాలి అనేది కూడా చెప్పారు. ఇక్కడ జనులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నోవాహు దినాలలో ఏం చేస్తున్నారు? నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు నుండి అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసింది. చూసారండి, ఓడలోకి రాండి అయ్యా రక్షింపబడతారు అని అంటే రాలేదు. జలప్రళయం వచ్చింది. ఆ రోజున జలప్రళయం వచ్చినప్పుడు ఏం చేశారు? మేము 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 మేమొస్తాం అని అన్నా కానీ ఆ వాడకు డోర్ వేసింది ఎవరో? దేవుడు. ప్రయోజనం లేకుండా పోయింది. ముందే హెచ్చరిక ముందే చెప్పారు, కానీ మనిషి వినడ. ఈ రోజున ముందే నీకు చెప్పబడుతుంది. దేవుడు ఎప్పుడో గ్రంథంలో రాపించారు. ఆ విషయాలు సేవకుని ద్వారా నీకు చెబుతూ ఉంటే నీకు ఆటగా ఉంది, లేకపోతే ఎగతాళిగా ఉంది. నీకు ఇదిగో రాకడ ఉంది, ఆ రాకడకు నువ్వు సిద్ధంగా ఉండాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించాలి, నువ్వు మారు మనసు పొందాలి అని చెబుతూ ఉంటే ఈ రోజున మనిషి వినట్లేదు. ఆ రోజున నోవాహు గారి దినములలో అక్కడ చెబుతుంటే వాళ్ళు వినలేదు. ఆ తర్వాత జలప్రళయం వచ్చి మొత్తం కూడా చనిపోయారు. ఈ రోజున కూడా చెబుతూ ఉంటే, సేవకులు చెబుతూ ఉంటే వినట్లేదు. ఎంత చెప్పినా వినట్లేదు. ఆ సమయం, రాకడ సమయం వచ్చినప్పుడు నీవు ఎంత ప్రయత్నించినా, కేకలు పెట్టినా ప్రయోజనం ఉండదు. ఆ రోజున వాడలోనికి రావడానికి ఎన్నో సంవత్సరాలు, చాలా సంవత్సరాలు చెప్పించినా కానీ దేవుడు నోవాహు గారి ద్వారా చెప్పించిన వినలా. ఈ రోజున సేవకుల ద్వారా ఎన్నో సంవత్సరాల బట్టి చెప్పిస్తున్నా కానీ దేవుడు, మనుషులు వినట్లేదు. ఆ సమయానికి నువ్వు పరుగులు పెట్టినా ప్రయోజనం ఉండదు. ముందే నీవు సిద్ధపడాలి. సేవకుడు ఎంతో ప్రయాసతో వచ్చి చెబుతూ ఉంటే ఈ రోజున మనిషికి
అసలు కొంచెం కూడా చింత కానీ బాధ కానీ ఆలోచన కానీ ఏదీ లేదు. అసలు పట్టించుకోవడమే లేదు. అసలు నిర్లక్ష్యం చేసేస్తున్నారు సువార్తను. అంటే దేవుని మాట అంటే లెక్క లేకుండా పోయింది. ఒక రోజున నువ్వు ఆ వాక్యం కోసం, ఒక రోజున రక్షణ కోసం నువ్వు పరుగులెడతావు. ఆ రోజున నువ్వు వెతికిలాడినా కానీ నీకు దొరకదు. వాడలోకి వెళ్ళడానికి ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. అలాగే రాకడ సమయంలో నువ్వు ఎంత పరుగులెట్టినా ప్రయోజనం లేదు. ముందే సిద్ధపడుండి అని ముందే చెబుతుండ దేవుడు. ఎందుకు అందరి పట్ల యేసుక్రీస్తు ప్రభువు దీర్ఘశాంతం కలిగి ఉన్నారు అని అంటే అందరూ అంతటను కూడా మారు మనసు పొందాలి అని చెబుతున్నారు. ఆ జ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు ఉండగానే ఇప్పుడు అందరూ అంతటను మారు మనసు పొందాలి అని చెబుతూ ఉన్నారు. ప్రభువునందు నిద్రించిన వారు అంటే వారు నిద్రిస్తున్నారు, మరలా వారు తిరిగి లేస్తారు. నిద్రించిన వారు మేల్కొంటారుగా, లేస్తారు. కానీ వాళ్ళు బయటకు వచ్చినప్పుడు జరిగే విషయం ఏంటంటే యోహాను గారు రాసిన సువార్తలో ఉంటుంది, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటకు వస్తారు అని ఉంది. క్రీస్తు రాకడ కొరకు నువ్వు సిద్ధపడి ఉండాలి. ఆ తర్వాత చూద్దాంలే అనుకుంటున్నారా? ఆదివారం ఆరాధన అంటే అది ప్రభుదినం. ఆ రోజున నీవు దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుడు నీకు ఆ రోజులు ఇచ్చిన పని చేసుకోవని. తర్వాత ఆదివారం ఆయన సన్నిధిని, సోమవారం నుండి శనివారం వరకు నువ్వు పనులు చేసుకో. ఆదివారం మాత్రం ఆయన సన్నిధిలో నువ్వు కనబడాలి. సేవకుడు ఒక టైం చెప్పారు అని అంటే ఆ సమయానికి ఈ రోజున విశ్వాసులు రాలేకపోతున్నారు. అంటే దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. సరే, ఒక ఆదివారం అంటే ఏదో అర్జెంటు పని అనుకోవచ్చు. ప్రతి ఆదివారం అంతేనా? 365 రోజుల్లో వచ్చే ఆదివారాలు అన్నీ అంతేనా? అంటే నీకు దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం. ఎలదాములే, మిగతా పనుల్లో నువ్వు వాయిదా వేయవే. పనికి టయానికి వెళ్ళాలంటే ఆ టయానికి పెడుతున్నారు, పిల్లల స్కూల్కి టయానికి పంపించాలంటే టయానికి పంపిస్తున్నారు, జాబ్కి వెళ్ళాలంటే టయానికి పెడుతున్నారు. జాబుకి 10 గంటలకే అక్కడ హాజరుగా సైన్ చేయకపోతే శాలరీ సగం కట్టు, లేకపోతే ఇంత కట్టు అంటే ముందే 10 అవ్వకముందే వెళ్ళి సైన్ చేస్తారు. మరి దేవుని సన్నిధికి అలా వస్తున్నావు నువ్వు అంటే దేవుడు ఏమి అనర్లే అనుకుంటున్నారా? దేవుడు ప్రతి ఒక్కటి కూడా చూస్తూనే ఉన్నారు. మన్ని చేసిన ఆయన, లోకానికి పంపించిన ఆయన, మన్ని ప్రతి ఒక్కటి కూడా ఆయన గమనిస్తూనే ఉన్నారు. నువ్వు దేవుని పట్ల ఎంత నిర్లక్ష్యం అయితే, దేవుని సన్నిధి ఎంత నిర్లక్ష్యం అయితే చేస్తున్నావో, నీ జీవితంలో నీ పనులు కూడా అంతే నిర్లక్ష్యం అయిపోతుంది. అది నువ్వు తెలుసుకోలేకపోతావు. ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలండి. ఆయన రాకడ కొరకు ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడొచ్చినా కానీ నేను సిద్ధం అనే విధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలండి. అలా నీ ఆ రాకడ కొరకు సిద్ధంగా నీ దేహము అంటే నీ శరీరం, నీ దేహము, నీ ఆత్మ రెండూ కూడా సిద్ధముగా ఉండాలి. దేవుడు చెప్పినట్టు ఈ లోకంలో జీవించాలి. నేను భర్త పట్ల నేను భయం కలిగి ఉండనండి, నాకెందుకండి అనుకుంటున్నావా? దేవుడు ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 33వ వచనంలో చెప్పారు. భర్త ఎలా ఉండాలంట? భార్య పట్ల ప్రేమ కలిగి ఉండాలి. భార్య అయితే భర్త పట్ల భయము కలిగి ఉండాలని చెబుతున్నారు. నేను భర్త పట్ల భయం కలిగి ఉండనండి, భర్త మాట నేను విననండి అని అంటే నీకు దేవుడంటే భయమో లేదు, భక్తి లేదు. దేవుని పట్ల నీకు భయము, భక్తి ఉంటే నువ్వు భర్త పట్ల నువ్వు ఎలా ఉంటావు? భయం కలిగి ఉంటావు. భార్య నువ్వు ప్రేమించట్లేదనంటే, సరిగా చూడట్లేదనంటే నువ్వు దేవుని పట్ల నీకు భయమో లేదు, భక్తి లేదు. దేవుని నువ్వు ప్రేమిస్తే నీ భార్యను కూడా అదే విధంగా నువ్వు ఏం చేస్తావు? ఆమెను కూడా పట్టించుకుంటావు, ఆమెను కూడా చూస్తావు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి.
ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటనంటే ఈ లోకంలోని ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడి ఉండాలి. ఆయన రాకడ, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి ఇదిగో నేను ఫలానా సమయాన ఫలానా తారీఖున వస్తానని ఆయన చెప్పలేదు. ఆయన వచ్చేది కుమారునికి కానీ దూతలకు కానీ ఎవరికి తెలియదు, తండ్రికి తప్ప. అందుకని నువ్వు సిద్ధపడి ఉండాలి. నువ్వు ఆయన రాకడకు సిద్ధంగా ఉండాలి. అలా లేకపోతే చాలా ప్రమాదం అండి. ఇక ప్రమాదం అంటే ఏమీ లేదు, ఇక నరకమే. అర్థమవుతుందండి. అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరంగా ఉంటుంది. నువ్వు ఈ లోకంలో దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవునితో నిత్యము ఆనందం సంతోషంగా ఉంటావు. దేవుని పట్ల నువ్వు భయం లేకుండా, భక్తి లేకుండా నీ ఇష్టానుసారంగా జీవించేసి ధనవంతుడు గన యాతన పడ్డట్టు పడతావో ఒకసారి ఆలోచించు. నువ్వు పరీక్షించుకో. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఎందుకు? మనందరినీ ప్రేమించారు కాబట్టి. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.